वज़ीर तालीम सबीता इंद्र रेड्डी ने राचाकुंडा सिक्योरिटी काउंसिल और पुलिस कमिश्नरेट के ज़ेर-ए-तमाम पहाड़ी शरीफ पुलिस स्टेशन में ख़वातीन के लिए कायम करदा सिलाई ट्रेनिंग सेंटर का इफ्तिताह किया। इस मौके पर मुनक़्क़िदा तक़रीब से खिताब करते हुए रियासती वज़ीर सबीता इंद्र रेड्डी ने कहा कि इस तरह के तरबियती प्रोग्रामों से ख़वातीन को मुख्तलिफ शोबों में तरबियत हासिल करके खुद मुक्तफ़ी बनने का मौका मिलेगा और इससे इनकी मदद होगी। उन्होंने कहा कि ब्यूटिशियन और लोम के काम जैसी चीजों की मांग है। उन्होंने कहा कि मुख्तलिफ शोबेजात में भी DRDA के जरिए तरबियत देने की हिदायत दी। रियासती वज़ीर सबीता रेड्डी ने कहा कि राचाकुंडा कमिश्नर पुलिस महेश भागवत की जानिब से ड्यूटी के अलावा समाजी नुक्ते नजर से भी प्रोग्राम चलाया जा रहा है जो काबिल सताइश अमल है। उन्होंने कहा कि 2 माह में ट्रेनिंग और सर्टिफिकेट देने से ख़वातीन को खुद रोजगार मिलेगा। इस मौके पर रियासती वज़ीर सबीता रेड्डी ने तमाम लोगों को दशहरा की मुबारकबाद दी। उन्होंने इस मौके पर शजरकारी में भी हिस्सा लिया। तकरीब में राचाकुंडा पुलिस कमिश्नर महेश भागवत, DCP शेख सलीमा, सनप्रीत सिंह, जनरल सेक्रेटरी राचाकुंडा सिक्योरिटी काउंसिल सतीश, ज्वाइंट सेक्रेटरी विमेन फोरम लता राम सुब्रमण्यम, प्रज्वाला संस्था सुनीता कृष्णन, सावित्री और खवातीन ने शिरकत की। రాచకొండ సిపి గారి ఆధ్వర్యంలో ముస్లిం మహిళలకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. వారిని సిపి గారిని వారి టీం అందరూ అభినందిస్తా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన సునీతా కృష్ణన్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా సెక్యూరిటీ వింగ్ వాళ్ళకి సంబంధించి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, ముఖ్యంగా సిపి గారికి మహేష్ భగత్ గారు ఎక్కడున్నా కూడా డ్యూటీతో పాటు సామాజిక కోణంలో కొంత పనిచేస్తూ ఉంటారు. అది ఎక్కడ ఎప్పుడు పోస్టింగ్ ఉన్నా కూడా క్రైమ్ను కంట్రోల్ చేస్తూ తన విధులు తను నిర్వర్తిస్తూ సమాజంలో అక్కడున్న సమస్యలను అవగాహన చేసుకొని వాటి మీద కొంచెం పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అట్లాగే ఇక్కడ ఏరియాలో కూడా ఇక్కడున్న మహిళలకు ఏం సమస్య ఉంది, అసలు ఇక్కడ క్రైమ్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఎందుకు అటు పక్క అడుగులు వేస్తున్నారని ఆలోచిస్తూ ఇక్కడున్న మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు, వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు సపోర్ట్ చేసేటట్టు టైలరింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 50 మందికి రోజు ట్రైనింగ్ ఇస్తూ ఒక 2 మంత్స్లో వాళ్ళకు కంప్లీట్ చేస్తూ వాళ్ళకు ఒక DRDA తరఫున ఒక సర్టిఫికేట్ ఇస్తూ నెక్స్ట్ వాళ్ళు ఎక్కడైనా తీసుకోవాలనుకున్నా కూడా సర్టిఫికేట్ ఉపయోగపడేటట్టు వాళ్ళకు నేర్చుకోవడమే కాదు వాళ్ళకు